హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగానే ఒక గ్లాస్ రైస్ కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్నాక గ్యాస్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని బ్రౌనిష్ కలర్లో, గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక చూడండి, మూత పెట్టుకున్నాక గోల్డెన్ కలర్లో వస్తాయి. బాగా మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక ముందుగానే మనము కట్ చేసుకొని పెట్టుకుని ఉంటాం కదా ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ పెట్టుకున్నాక ఇప్పుడు ఆనియన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక టమాటా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తే బాగా మగ్గుతాయి. మగ్గినాక దాంట్లోనే కొంచెము ధనియాల పొడి, మిరప్పొడి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక కాసేపు బాగా మగ్గివ్వాలి. అది కూడా వేసుకున్నాక దాంట్లోకి మన బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ సరిపోతుందండి. నేను మిక్స్డ్ తీసుకున్నా బాస్మతి రైస్, మామూలు రైస్. అందుకే బాగా వాటర్ పోసుకున్నాక అవి బాగా మరగనివ్వాలి. మరగనిచ్చినాక మనం కడిగి పెట్టుకుని ఉంటాం కదా, ఆ బియ్యం వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి. పెట్టుకున్నాక చూడండి ఫ్రెండ్స్, అలా మగ్గుతుంది. మగ్గినాక దానిపైన కొంచెము కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకుని ఉంటాం కదా, అది వేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.